తమ్ములకు పెళ్లి చేసినాం అనుకో ఇక ఒకవేళ వాళ్ళతో ఎవరు వస్తారు అత్త మామ లేకపోతే ఇద్దరే వేస్తారు అంతే మా అంటే ఒక సోలనని బియ్యం పెడితే 2 కూతలు 2 కోడిగుడ్లు సరే ఒకటి ఒక 2 కోడిగుడ్లు తీసుకొస్తే ఒక 1 కిలో చికెన్ తీసుకొస్తే అయిపోయా తినిపోతుంది. ఓహో నీలా నీ మాటకు తిరిగే లేదు. అవునండి నీ మాట శాసనం, అది ఇంటే నువ్వు నాశనం. తన మాట శాసనము, అది ఇంటే నువ్వు నాశనమే. దోస్తుడా తన యొక్క ఏ మాట చెప్పినా చక్కటి అందమైన మాట చెప్పుతాది. తనకు వచ్చిన బాధ లేదు చెలిమని అలాంటి ఒక శ్రీకాంతం చూసే పెళ్లి చేస్తా. తొందరగా చేయండి. అవునా అవుని అన్న ఏమో ఇసర పడతారేందే తమ్ముడా మీ 6 తోడే చక్కటి ఒక తమ్ముడు ఉన్నాడు కదా నాకు 6 మీకు పెళ్లి చేద్దామని మనసులో ఆలాపన కాదురా. అంటే ఎవరన్నా నువ్వే అంటావా అది నమ్మ కూడా అంటా. అది నమ్మ అన్నది నేనన్నా. అది నమ్మ నువ్వు మాకు పెళ్లి చేస్తావా? అవును మరిది చిన్న మరిది నాకు అవరాల మరిది పెళ్లి చేస్తా. నువ్వు పెళ్లి చేస్తే చేతి కానీ నీ అసలు దాన్ని ఎందుకు మరిది ఎంత 2 పగ్గాలు అప్పుడప్పుడు ఇట్లా గుంజుకుంటుంది పని చేస్తే జడ్జి అని నాకు 2 పగ్గాలు కావాలి. మరిది మీకేమైనా చిన్న ఉన్నప్పుడు మీరు గీ పట్టుకొని ఆడుకున్నారు అంతేనా? అవును. ఓహో తమ్ముడా ఓ అన్న నువ్వు 5 పట్టుకొని ఊరా మరిది నువ్వు బాధపడకు. నీకు వీడి దగ్గర జోడు చూసి మంచి శ్రీకాంత్ చూసి నీకు పెళ్లి చేస్తా. పెళ్లి చేసినాక ఇంకో పెళ్లి చేస్తా. నాకంటే నీ అసలు దాన్ని చేస్తావు మరి మా తమ్ముడికి అసలు దాన్ని చేస్తావు. ఈ ఇప్పుడే గీ సైజులు ఉన్నాడు అక్కడ చూడాలంటే ఎక్కడైనా గున్న పని గట్ల మరి ఒక్కసారి మా తమ్ముడిని మా అన్న ఎత్తుకో. అబ్బో కష్టం నాకు పెద్ద ఆపరేషన్ అయింది మొన్ననే. ఒక్కసారి ఎత్తుకో. ఆయన నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది నేను చెప్తలేదు. చిన్న ఉన్నప్పుడు అంటే ఎత్తుకున్నాను. అయినా మరి దగ్గర 6 ఒక్కటే తల్లిదండ్రులకు 6 శ్రీకాంతులు ఉండవాలను 6 తమ్ములకు చేయవని నా భార్య చక్కటి ఒక మాట చెప్పారు. సరేనని మరి వీరికి పరణియామడ వీడికి పరణియామడ చోళా దేశంలోన మరి మహబూపతి మహారాజు తన భార్య వెనకని ముచ్చాల గన్ని. చోళ దేశంలోనే మహబూపతి మహారాజు తన భార్య వెనకని ముచ్చాల గన్ని తనకు వెనకని 6 బిడ్డలు. 6 బిడ్డలు మించి ఎదిగి ఎవరు వచ్చి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వారి దగ్గరికి వెళ్ళి నా 6 తమ్ములకైనా ఆ 6 శ్రీకాంతులతో చక్కటి ఒక సౌభాగ్యం కలిగాలని చేశాను. వాళ్ళ రథము కూర్చొని రథంలో శృంగారిచ్చి అట్లెల్లా అడుగుతా చేరుకున్నాము. 1 రోజు 2 రోజులు 3 రోజులు అట్లా కొన్ని రోజులు గడిచిపోయాలి. ఒక తమ్మునికైనా 2 కుమారులు జన్మించారు. ఒక తమ్మునికైనా 1 కుమారుడు 1 కుమార్తె జన్మించాలి. ఒక తమ్మునికైనా 3 కుమార్తెలు జన్మించారు. 6 తమ్ములకు 6 సంతానం కలిగాలి. వారు సుఖ సంతోషంగా బతుకుతున్నారు. కానీ ఈనాటికైనా ఆనాటికైనా జరిగిన కాలమైనా జరగబోయే కాలమైనా 30 జుట్లు కూడుంటాయి కానీ 3 శిఖలు కూడి ఉండాలి. 30 జుట్లు అంటే 30 మంది మగవారైనా ఒక ఇంట్లో కలిసిమెలిసి తిరుగుతారు కానీ 3 ఆడవాళ్ళు కలిసి తిరగలేరు. వారికి దేనికాడైనా ఒక దానికాడ వెళ్ళి వస్తూనే ఉంటది. అప్పుడు వెనగాలి వేరాళ్ళకు వారికి వెళ్ళయి నా భార్య నీలావతి ఏమన్నాదనగా ఏమయ్యా ఎన్నేళ్ళున్నా 1000 ఏళ్ళున్నా వేరు తప్పది 100 ఏళ్ళున్నా సాగు తప్పది. అందరికి పెళ్లి చేశాము, అందరూ గొప్పవారు అయ్యారు. వారికి ధనం మంచివ్వండి, ఎవరిది వారిని 10 భాగాలు పంచుకున్నామయ్యా అని నా భార్య చెప్పగానే సరే అలాగనే 10 భాగాలు పంచుతాను. కానీ పంచుట్లో మీ తమ్ముళ్లకు తెలియదు కాబట్టి వారికి అయినా కానీ అన్యాయం చేసి మనము న్యాయం కావాలను, ధనమంతా సొమ్మంతా మనమే దోసుకోవాలను అని నా భార్య చెప్పాడు. సరే చెల్లిమని అని చెప్పి నా భార్య నీలవతి దగ్గర చక్కటి చెరువు తీసుకున్నాను. తమ్ములారా ఓ సుబ్బయ్య సుక్కయ్య లవయ్య లక్కయ్య రంగయ్య చిన్నవాడు రత్నాకర్ రెడ్డి ఇది రాండి తమ్ముడా తమ్ములారా మీరుకైనా కానీ వెతికి
ఏమిరా అన్న వస్తే ఎందుకంటే నా పోడు తోటి పోయి ముడిగాడు కదా మరి తమ్ముడికి గౌరవం తమ్మునికి ముగ్గురు ఆడపిల్లనే గిడ్డు దోశగా దొరుకుతుంది ఎప్పుడైనా అందగా అడిగేది ఇప్పుడు అది ఏదో పని మీద ఉన్నట్టున్నది ఇక నువ్వు ఉండవు కదా అన్న ఆ పోడు ముడిగాడు కదా కన్న తండ్రివి నీవు ఉన్నాక నీవే కడుక్కుంటావు కదరా అన్న నేను ఎప్పుడైనా అడిగినానే అంటే పాఠశాలకు పోవాడితే ఇంటికి రావాలి ఇంకా చదువుకుంటున్నావు ఇంకా చదువుతారా నాకు జాబ్ రావాలని చదివించబడితే నువ్వు చదువు మీద మీరు వెనక నా వ్యక్తి అయ్యారు చక్కటి పెళ్లి చేశాను మీ అందరికి చక్కటి ఒక సంతానం కూడా దాని మీకు చక్కటి పిల్లలు అనుకున్నారు సుఖ సంతోషంగా బతుకుతున్నారు 1000 ఏళ్ళు ఉన్నా వేరు తప్పదట 100 ఏళ్ళు ఉన్నా సాగు తప్పదట ఎన్ని రోజులకు ఉన్నా ఒక రోజు కాకుండా ఒక రోజు వేరు పడే వాళ్ళని ఈ రోజు వెనక ధనము సొమ్ము సంబంధం పట్ట భూములు ఆస్తులు పాస్తులు బంగారం ఎండేనా ఇవన్నీ వెనక పాలుభాగంగా పంచుకున్నాము తమ్ముడా అన్న నువ్వు చెప్పేది కరెక్టేదా ఎట్లా అంటే నువ్వు పెద్దది కాబట్టి నీకు అన్ని తీరు తెలుసు అవునా కాబట్టి అన్న మరి పాలి బాగాలంటే 10 మంది ఉండాలన్నమాట అవునా ఎందుకంటే పెద్దలు చెప్పాలి నిన్న బాగా అవును మరి పాలి బాగాలంటే 10 మంది ఉండాలి ఇక మన ఊరికి మన అసలు రాజులు అందరిని పిలుచుకొద్దామే తమ్ములారా మీకు ఒకటి తెలుసు ఒకటి తెలియదు నా హృదయంలో కలిగిన మాట ఏమిటంటే 10 మందిని తీసుకొచ్చినాక వాళ్ళ అన్నయ్యగా వంచనిస్తారా ధనము నేను తీసుకుంటే వారు ఊరుకుంటారా వీరికి ఏదో తెలియని మాట చెప్తామని ఓ తమ్ములారా 10 మందిని వారు తీసుకొస్తే వారు ఏం చేస్తారు తెలుసురా ఏం చేస్తారు వచ్చపోయే షార్స్ అడుగుతారు తాగేంత కళ్ళు తినంత అన్నము మళ్ళీ బతి మరి వాళ్ళకైనా కానీ మరి తోచాచులు ఇయ్యగా వాళ్ళ కైకి కూలి కట్టియవలను ఎందుకు రాను లేరా గొప్పవాడను ఈ రాజ్యంలో నేను వేస్తున్నాను మా ఇంటి ఒక పాలిపగ పంపకం నిన్ను చేయలేనుకున్నావా అన్నా నువ్వు ఇంత పెద్ద రాజ్యదేశం వెళ్తావు అంటే మాకు అన్యాయం చెప్తావా చేయరా సరే నువ్వు చెప్పినట్టు కానీ ఇష్టం అవునా తమ్ములారా ఇలాంటి సమయంలో మన భూముల కానించాయి భూముల కానించాలంటే తమ్ముడా ఈ యొక్క రేగడి ఒక్క భూమి అయిన గాని రేగడి భూమి అయిన గాని మరి అటువంటి ఒక రేగడి భూమిలో ఏమి వేసినా జొన్లు పోసిన వరకు పంట పడనే పంట బురద కాబట్టి అలానే పోతాయి అలానే పోతారు తమ్ముడా రాళ్ళ పొగడ మీద జొన్లు పోతే ఒక్కొక్క కంచి ఈ జొన్లు అట్లు మరి చెప్తాకే భూమి ఏది మంచిదో ఏది చెడ్డో చెప్పు అంతే కదా భూమి ఉన్నదా ఏ భూమి అయితే మంచిది ఏ భూమి అయితే చెప్పు ఎందుకు సరే అని తెలియని వాళ్ళు కాబట్టి వారికి ఎవరైనా పాడుబడ్డ భూములు ఇచ్చాను వారి ఒక భూమిలో పంట వెళ్ళని భూములు ఇచ్చాను మరి ఒక్క వెంతు కనుక 2 అంతుల పంటలు పండే జాగలు అన్నీ నేనే తీసుకున్నాను తమ్ముడా ఇగో వెండి ఉన్నది చక్కటి ఒక వెండి ఈ వెండి తమ్ముడా అటువంటి ఒక చేతుల పైన పెయిన పెట్టుకుంటే అది గిసుంటుంది చెమట వచ్చినా ఎలాంటి వాన పెట్టినా ఆ వాన రేట్ ఎక్కువ ఉంటుంది నల్లబడత తమ్ముడా బుగ్గేండి అయితే ఎప్పటికి ఎల్లప్పుడు రగరగ మెరుచుకుంటుంది తమ్ముడా మీ ఇష్టం ఇగో బుగ్గేడ తీసుకోండి ఇగో ఏంటన్నా తీసుకోండి అన్న నువ్వు చెప్పింది బరబ్బర నా పిల్లలు లేమంటే లేతలేదు కూర్చోమంటే కూర్చుంటలేదు ఎందుకురా ఎందుకంటే ఏంటి సోమంతాలు బాగుంది ఇంత ఏంటి కొంచెం నా పిల్లలు పెట్టిన అనుకో అది నాకు బువ్వ కూడా పెట్టదు అన్న ఈ బరువుండేటి అని నువ్వు తీసుకుని అలకటి అని నాకు సరే తమ్ముడా అని బుగ్గేంటి తమ్ముళ్ళకి ఇచ్చాను అసలు ఏంటి నేను తీసుకున్నాను తమ్ములారా అన్న మన ఇల్లు కాదురా మన బంగారం ఉన్నది అది కూడా ఉన్నది బంగారం పెయి మీద ధరించే బంగారం ఉన్నది తమ్ముడా ఈ బంగారం కానీ తీసుకొని పెయి మీద పెట్టుకుంటే ఇది నల్లబడుతుంది దీని బరువు మోయలేవు నీకు బోగర్ సొమ్ముడు వేసిన అల్లికడి సొమ్ములు ఉంటాయి బోగర్ సొమ్ములు మంచిగా మాట్లాడతాను సరేనని వారి మీద పాడబడ్డ బంగారం ఇచ్చి నేను చక్కటి ఒక రసనాల బంగారం నేను తీసుకున్నాను చక్కటి ఒక బంగారం నేను తీసుకున్నాను వారికి వెను గాని తమ్ముడా 7 మెడలంతా అప్పుడు మారున్నది
కానీ 7 మెడలల్లా ఒక్క చిన్న కరెంటు పోయింది అనుకో ఏమో చెమట ఏమో ఉడకపోతా ఈ పరిస్థితి ఆ మేడలకి వెళ్ళి వెళ్ళి కానీ బయటికి వెళ్దామన్నా కూడా తరం కాకుండా అవుతుంది. తమ్ముడు ఆ మేడల ముందు కొట్టా ఉన్నదంటే ఉన్న ఫీజు కొట్టేసిందల్లా నైట్ ఒక్కటి దాకా నిద్ర పడి తొట్టురా ఏమతో కొడతో దూసిపోసినట్టే అయితే ఇదిగో ఇంటి ముందు కొట్టా ఉన్నది కదా, ఈ కొట్టామున కరెంటు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా కూడా ఆ ఇంటి చక్క కొట్టా పక్క పోటీ చక్క తడకలు 2 తడకలు తీసేస్తే అసలు గాడుపుతో హాయిగా నిద్రించు తమ్ముడా. కానీ తమ్ముడు బతకాలి. నేను మీ మంచి కొరకే చెప్తున్నాను. ఈ కొట్టామంటే కొట్టాము తీసుకోండి, మీరు ముద్ర తీసుకోండి. కానీ మిద్దలు తీసుకుంటే మిద్దలు కాదు, తీసుకుంటే తీసుకోండి. తమ్ముడు బతకాలని నా ఆలోచన అంతే అన్న. అన్న ఈ గూడ పెంకలు అయితే 2 పెంకలు పడ్డా బత్త పెంకలలో అని 7 మెడలు తీసుకున్నాను. అటువంటి ఒక బర్ల కొట్టాలి వాళ్ళ తమ్ముళ్ళకి ఇచ్చాను. మరి ఏ ఒక్క పాలిబాగా పంపకములైనా ఏ పంపకములైనా కానీ నేనే తీసుకొని వారికి లేని అట్టుకుని ఊరికి పడేసేటి ఇచ్చాను. ఎప్పుడు వినగానే 7 వందలు ఏరుపడ్డాము. అన్ని ఎవరికైనా భూములు జాగలు ధనము సొమ్ము 900 రూపాయలు వెళ్ళగానే పంచుకున్నాము. మరి ఏది కాక 12 ఎకరాల శిలక 7 మూటల బావి ఉన్నాయి. తమ్ముళ్ళారా అన్న ఇక మిమ్మల్ని చిన్నప్పుడు సారి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని చదివిపించి మిమ్మల్ని ఎంతో గొప్పవాడని చేశాను తమ్ముడా. అన్న నీ కట్టం అవునా బా నువ్వు చిన్న ఉన్నప్పుడు చిన్న కట్టమా ఇది 7 మూటల బావి మిగిలింది, 12 ఎకరాల శిలక మిగిలింది. ఇక అది నా అరకట్టం అటువంటి ఒక చెట్ట భాగం కింద ఇస్తే అది నాకు తెలుసు అన్న. తెలుసు నాకు తెలుసు. నేను చిన్నది కాదు, కొంచెం తెలియకలవాడు. ఎట్లా అంటే ఇవన్నీ వచ్చినా బరోబరే. ఇక లాస్ట్ అవి మిగిలినాయి కాబట్టి అవి నేను చిన్నది కదా, అందరికంటే వెనక చిన్న కుట్టలేదా. అవును నాకు చెట్ట భాగం కింద ఇస్తారు. అది నాకు తెలుసు. నాకు ఇస్తున్నాను, తీసుకుంటాను నేను. తెలివి తక్కువ చిన్నవారికి ఇస్తారు ఎవరన్నా. చిన్నోడికి ఇస్తున్నాడు అన్న. చచ్చి పెద్దవాడికి వాళ్ళ తమ్ముడా అన్న అంతే అంతే పెద్దోడికి చిన్నోడికి ఇస్తున్నా తమ్ముడా. ఎందుకంటే ఈడికి పెద్దోడు ఇంటికి పెద్దోడు మంచి చెడు అని చూసినాం. పెళ్లి పేరంటే మన ఇద్దరు చేసి మళ్ళీ సాది పెంచి పెద్ద చేసాడు కాబట్టి అన్న పెద్దోడు కనుక అన్నకే అంతేనా అంతేనా అన్నకైతే సరే అన్న అది తీసుకో కాదు. మీరు ఏంటంటే మీరు నా కొరకు కాదు, మీ వదిన విషయం ఎంత కష్టపడదు. కష్టపడి మిమ్మల్ని సాధింది తెలుసా. కన్న కొడుకులక నీకు ఎక్కువ సాధిందన్న బరోబ్బర్. అది నమ్మకం చూసానే ఇవ్వాలని ఇత్తమే కానీ అన్ని వంచిన అన్ని అయిపోయినా ఇంకా వాళ్ళు ఉన్నాయా. అన్ని భూములు జాగల ధరము సొమ్ము సంబంధం డబ్బు రకమైన కానీ అన్ని పంపకం అయ్యాలి. అన్ని అయిపోయినాయా. అవును. ఒక్కటి మర్చినావు అన్న. ఏమిటది? ఎట్లా అంటే అన్ని భూములు జాగలు అన్ని వంచినావు. మరి మన పిల్లలు వంచిన వారా పిల్లలు వంచవా చూసుడా పిల్లలు మనలు కాదా. ఇగో ఇప్పుడు అలా నీ పిల్ల ఉందో చూసేవాళ్ళే. నీ పిల్లలు నాకు, నా పిల్లలు నీకు ఇస్తా. మళ్ళీ వారి పిల్లలు ఈయనకిద్దాం, ఈయన పిల్లలు ఆనకిద్దాం, ఆ వారి పిల్లలు గీడికిద్దాం, గీడి పిల్లలు దానికిద్దాం. ఆ ఇంకోటి చిన్న లేదా ఈయన పిల్లలు ఆడికిద్దాం. ఇక మళ్ళీ 7 ఉంటారు. ఏమిగా తెలివి తక్కువ మాటలు. అయినా ఈ సమయంలో భారీ వెళ్ళ పంచుకునే పంపకం ఎక్కడ చూసావా? ఎందుకన్నా ఇవన్నీ పంచుకున్నప్పుడు ఇవన్నీ మనం సంపాదించినే వాళ్ళని మనం చేసుకుంటున్నా వచ్చింది మన అన్న పట్టుకోవాలి. తెలివి తక్కువ కల్లది వదిలే చేయి తిరిగిన మనిషి. నాకేమో 3 ఆడిపోరగాళ్ళు అన్ని తీరు అనేది తెలుసు. కాబట్టి అన్నీ నాకు ఇచ్చిన అనుకో నా సంసారం పొడి చెప్తుంది. అన్నీ నాకు నది కళ్ళు పోతాయి, గట్టెందుకు పోతాయి. దుష్టుడా అలాంటి మాటలు వరకు అని పాలభాగం పంపకం జరిగాయి. మరి సుఖ సంతోషంగా ఎవరి వేరెవరి అలకచ్చిలేని కానీ వాళ్ళు వెళ్తూ ఉన్నాము. ఇక రంది లేకుండా రాజ్యము దేశము పరిపాలిస్తా ఉన్నాము. లక్షలాది సభలోన రాజ్యము
ఆ సమయంలో అటువంటి ఒక అల్పగంపాల పట్టణంలోన నా చెల్లెలు నా బావయ్య సుఖ సంతోషంగా బతుకుతున్నారు. వారి కథ ఆ విధంగా ఉండగా మరి ఆ రోజున వెనకనే ఆడబిడ్డ ఇంటికి ముఖ్య కారకులనగా ముగ్గురు ఆడబిడ్డలు. ఎవరెవరంటే మన తండ్రితోడ పుట్టిన మేనత్త ఆడబిడ్డ అంటారు. అదేగాక మన తోడ పుట్టిన అక్కైన చెల్లైన ఆడబిడ్డ అంటారు. ఇంకొకరు మన గర్భంలో జన్మించిన ఆడబిడ్డ అయిన బిడ్డను కూడా ఆ తల్లిని కూడా ఆడబిడ్డ అంటారు. ఈ ముగ్గురి నోట వినగానే పొరపాటున కూడా వారి ముగ్గురు నోట వినగానే శాపన పొందకూడదు. వారి నోట వినగానే అశుభం పలకకూడదు. వారి నోట వినగానే ఒక వారు వినగానే శాపన పెట్టకూడదు. వాళ్ళ శాపన పెట్టాలంటే తప్పక తగ్గుతాది. ఆ రోజున వినగానే ఆ సమయంలో ఆ తల్లి వినగానే చక్కని ఒక అంజమరహాని కొంగులో 3 దోషుల ఉసుక వేయగానే అన్నయ్య తత్తిపరి నీకు ఇదే మట్టి నీ ఇంట్లో గతవుతుంది అన్నయ్య అనగానే అప్పుడు వినగానే నా పాలకు వచ్చిన జాగలు నా వద్దకు వచ్చిన సొమ్ములు సొమందాలు మరి అటువంటి ఒక మక్కలు వేస్తే మక్కలు వేసినా కానీ కోతుల పాల్పోయాది. మరి చేను చిలకలు పత్తి వరి పంట ఇటువంటి కందులు వేసినా మరి అటువంటి ఎలాంటి ఒక పంట వేసినా కానీ పుచ్చు పురుగులు పడి ఏ పంట కూడా చేతికి రాలేదు. ఆ కమ్ములకు పాడుబడ్డ భూమిలోన ఒక వంతు పంట వేస్తే 2వ వంతు పంటలు పెరుగుతున్నాయి. నా దగ్గర ఉన్న ధనం పోయాది, సొమ్ము పోయాది, ఉన్న భూములు కూడా పోయావి. ఉన్న భూములు అమ్ముతుండగా నా తోడబుట్టిన తమ్ముళ్ళే వారే కొనుక్కుంటున్నారు. 7 మెడలు పోయాలి. నా దగ్గర వెనగల నయ పైస లేదు. నయ పైస లేకుండా నా బతుకు వాయను. ఆ రోజు పెట్టిన ఆడబిడ్డ శాపన ఈ రోజు నాకు తిరిగి వచ్చాను. నా ధనము సొమ్ము సుమంద పట్ట భూములు వాస్తులు పాస్తులు అన్ని పోయావి. నా దగ్గర ఉన్నది 12 ఎకరాల చిలక, ఆ 7 మూటల బాయి మాత్రమే ఉన్నది. బామా నీలావతి ఈ 3 వరాల కాడ మరి చక్కని ఒక 4 గుంజల పందిరి వేసుకొని ఆ పందిరి కింద మేము జీవిస్తున్నాము. పొద్దుగా లేచి గంటగొడలు వేసుకొని అడవిలోకి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకొచ్చి ఈ ఊళ్ళో అమ్ముకుంటే 150 వస్తే పూట గడుపు బతుకుతున్నాము. బావా ఓ నీలావతి నీ మాట విను. నీ మాట వింటే మంచిగానే మనకు కొడగొతామని చెప్పి ఎన్నో విధంగా అంటివి. నీ మాట ఎవరి దాకా వినుకుంటూ వచ్చాను. ధనం పోయాది, సొమ్ము పోయాది, వాస్తు పోయాది, పాస్తు పోయాది, పట్ట భూములు పోయావి. కానీ ఈ సమయంలో ఈ 3 తోల కాడ 4 గుంజల పందిరి గత మనకు ఆకలవుతున్నది. అన్నదమ్ముల ఇళ్ళకెళ్ళి పట్టడు అన్నము నీవు అన్నదమ్ముల పిల్లలకి వెళ్ళిపోయి పట్టడంతా అన్నం అడకస్తే అన్నం పూచేస్తారు. ఆకలికి అల్లాడుతున్నాను. నేను అసలు అంటే 6 నెలలు ఆకిలే దొక్కేదాన్ని కాదు. నేను గాలింటి వెయ్యి నేను బుచ్చగాల లెక్క వెయ్యి ఆడుకొని బువ్వ అడుక్కొని రావన్నా. సత్త అయితే సావని సావు సత్తే సావు కానీ గిసుడి పనులు నాకు చెప్పకు. నేను మోను. అలిగి అత్తగారి ఇంటికి వెళ్ళొద్దు, చెడి చెల్లింటికి వెళ్ళొద్దు. అలిగి అత్తగారి ఇంటికి వెళ్ళొద్దు, చెడు చెల్లింటికి వెళ్ళొద్దు, అంతకు చెడి పాలు ఇంటికి పోవద్దు అని మాట్లాడుతుంటివా? ఇక ఏం చేద్దాము, ఎక్కడెక్కడ వెళ్ళిపోదాము. ఆ 12 ఎకరాల చెలుకున్నది కదా, బయట దాన్ని దున్నుదాం. ఏమన్నా ఇత్తనాలు బయటకు వెళ్తే తిరుగుడా కూర్చున్నాం అని సరేనని చెప్పి అటువంటి ఒక ఆ 12 ఎకరాల చిలక కాడికి చేరవచ్చాను. ఇద్దరం కలిసి ఏం చేసినా ఆ చిలక 2 కానీ చక్కటి గడ్డి మీద సాగి ఈ గడ్డి తీయలేకనే నిలబడుతున్నామే. ఇక మనం పంట ఎప్పుడు పండిస్తాము, పైరెప్పుడు కొడుతాము, మనకు వచ్చే డబ్బులు ఎలా వస్తాయి అని భార్య భర్తలు కానీ కోసే పని కానీ గడ్డి మీద సాగు చేసి ఆహా ఆ బావి ఒడ్డు పైన మరి వటావృక్షం ఉన్నది. ఆ 7 మూటల బావి ఒడ్డు పైన విరుగురము కనుమర్చి నిద్రపోయాను. నీలావతి కనుమర్చి నిద్ర ఎప్పుడు పోయాదు.
ఆ కళ్ళకు ఎవరైతే వస్తున్నారు మరి ఆనాటి కాలంలో కనకావతి దేవి మరి అంజమ్మ పేరు చెప్పి అమ్మ నా బిడ్డ ఇంటికి వెళ్ళిపోతాను ధనమోషం అని 7 బొక్కల ధనం పోసాది 7 మూట్ల బాయిలో. మరి ఆ పండుగల అసలుక 7 మూట్ల బావి అరకట్నం ఇయ్యలేదు. మరి అంజమ్మ తోటి ఆ తనం వెళ్ళిపోలేదు. ఆ బావిలో ఉండిపోయాది. ఈ ఒడ్డు పైన ఒక నిలవతి వండుకున్నది కనుక ఆ ధనమోషం నిలవతి కళ వచ్చింది. ఏమమ్మా నీలవాతి ధనం పోయింది, ఇల్లు పోయింది, మేళ్ళు పోయింది బాధపడుతున్నావా? 7 బొక్కల తనం నేను ఒక బావిలో ఉన్నాను. నాకు తగిన ఆహారాన్ని పెడితే 7 బొక్కల తనం నీ ఇంట్లోకి వస్తాను. నాకు ఎలాంటి ఆహారం కావాలంటే తల్లిదండ్రులకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా మంచిదే, కానీ ఒకటే బిడ్డ ఉండాలి. ఆ ఒక్క బిడ్డ అయినా 6 నెలల గర్భంతో ఉండాలి. అలాంటి శ్రీకాంత్ వచ్చి నాకు ఆహారం పెడితే 7 బొక్కల తనం నీ ఇంటికి వస్తున్నామని చెప్పి ఆ కళలో చెప్పాలి. ఆ ధనం వేసాం. అయ్యో పని చేసి బావి కాడ వండుకుంటే బావి మరి ధనమశం వచ్చి చెప్పాది ఈ మాట. పని చేసి పందిలేక అన్నవా? మరి ఈ మాట నిజమే. ఆహారం కావాలన్నట. ఆహారం అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎంతమంది అయినా మంచిదే కానీ తల్లిదండ్రికి ముందు పుట్టి పోవద్దు, లాస్ట్ పుట్టి పోవద్దు. 7 అన్నదమ్ములు తోడ ఒక చెల్లె కావాలి. అమ్మో ఇదంటే ఈ మాట నా భర్తతో చెప్పాలి. ఏమయ్యా ప్రాణనాథ ఏమే నీ మధ్యలో కలిగిన మాట ఏమిటి? నాతో కలిగిన చెప్పు ఏమిటి? నాతో ఎవరు చుము ఏమండి మన ధనవంతులం అయినట్టే దగ్గరికి వచ్చినాం. ఇలా ఎట్లా అంటే 7 మూట్ల బాయిల ధనమశం ఉన్నది. అలా 7 మూట్ల ధనం ఉన్నది. కాబట్టి ఆ ధనమశం కళ్ళకి వచ్చి ఏమన్నదంటే 7 బకెట్ల ధనము 7 బొక్కెల ధనము బావిలో ఉన్నది. ఆ ధనమేసము నీ కళ్ళపోచి ఏమన్నదంటే ఇగో నీలావతి అన్నదమ్ముడు ఎంతమంది అయినా బాధలేదు. తల్లి తండ్రి గర్భవాసం అందున ముందు పుట్టి చనిపోవద్దు, లాస్ట్ పుట్టినా చనిపోవద్దు. 7 అన్నదమ్ములతోడ ఒక చెల్లెలు 7 అన్నదమ్ములతోడ ఒక చెల్లె. ఆ చెల్లెని తీసుకొచ్చి ఈ బావి కాడ బలిస్తే 7 బకెట్ల ధనం అంతా మనకి వస్తుందట. నీలా గుద్ద మీద గుద్దే 7 తల్లిదండ్రులకు 7 అన్నదమ్ములు జన్మించాలి. 7 అన్నదమ్ములతో ఒక చెల్లెలు జన్మించాలి. ఆ చెల్లెలు కూడా 6 నెలల గర్భిడితో ఉండాలి. సత్యమంతురాలు సత్యగుణమంతురాలు ఉండాలి. ఆ చెల్లెని తీసుకొచ్చి ఇక్కడ ఆహారం పెడితే ధనం వస్తారన్నది ధనం ఇస్తాం. కానీ నీలా 7 తోడ చెల్లి ఎక్కడ దొరకాలి? ఆ చెల్లి 6 నెలల గర్భిడితో ఎక్కడ ఉండాలి? ఎప్పుడు మనం తీసుకురావాలి? ఇవన్నీ కుదిరిన పనులు వద్దు. ఏమండి 7 అన్నదమ్ముల తోడ ఒక్క చెల్లె మళ్ళీ 6 నెలల గర్భిడితోటి ఉన్న అమ్మాయి ఎక్కడ దొరకాలి? ఏమొద్దని చెప్పాడున్నావా? ఏమండి నీకు మతి పోయిందా? ఎందుకే ఏమయ్యాలి? తెలియదా ఓనాదో మీ చెల్లె ఉన్నది తోడానే ఓనాదో మీ చెల్లె ఉన్నది. మరి నీ తోడ ఒక చెల్లెలు అంజమ్మరాని ఉన్నదా లేదా? ఉన్నది. అంజమ్మరాని 6 నెలల గర్భిడితో ఉన్నాడు. నాకు మొన్న తెలిసింది. తెలిసింది నాకు మొన్న ఆ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చే ప్రజలు నాకు. ఓహో చిన్నక్క పెద్దక్క చింతకింత రామక్క ఇల్లక్క పుల్లక్క వీళ్ళందరూ కలిసి గుసగుసలాడుతుంటున్నా. ఓహో వారు మాట్లాడుకుందా విన్నా. అయితే ఏం చేయమంటున్నావు? తొందరగా వెళ్ళిపోయి మీ చెల్లెకు 1, 2 అబద్ధాలు వాడి పాపం మీ ఆరోగ్యం మీ వదిన ఆరోగ్యం మొత్తం మంచి లేదు, ఒక్కసారి వచ్చిపోయేదా చెల్లెని చెప్పి 1, 2, 3 100 అబద్ధాలు ఆడి నీ చెల్లెని తీసుకొని బాయి కాడికి నువ్వు రా. ఇక తీసుకొచ్చుడు నీది వంతు, బలియసుడు నాది వంతు. తీసుకొచ్చుడు నీది వంతు, నాది వంతు. నీ చెల్లెని
బలి ఎత్తా వద్దే ఒకగాని ఒక చెల్లె ప్రాణము తీయకూడదు నా మాట వినవే. ఏమిటా నీ కొంప కొర్రి పెట్ట నీ కొంపలో ఒక 5 నిమిషాలు ఉండవు ఈ అక్కడికి 7 మేడలు పోయినాయి భూములు పోయినాయి జాగలు పోయినాయి ఇంకా కూడా నా మాట వింటే నీ కొంప కొర్రి పెట్ట నేను ఉండ పోయితానన్న తల్లిగారింటికి మరుదులో ఒక 6 మరుదులో పెళ్లిళ్ళు చేసిన 6 మరుదులకు ఒక్కొక్కరికి 2-3 పోరాలన్నారు గిన్ని సంవత్సరాలు ఈయన చేసుకో నాకు ఒక్క కొడుకు లేడు నాకు ఒక్క బిడ్డ లేదు నేను చేసుకునే లాభం నేను ఎక్కడి పోయి ఎవరని చేసుకుంటా నీ గిడా పోయితానా నువ్వు వెళ్తే నేను బతానే నువ్వు రా నా వద్దకు రా నువ్వు లేకపోతే క్షణం కూడా ఉండను అంతేనా రా నా వద్దకు రా అని చెల్లె వద్దకు వెళ్ళిపోయి చెల్లెని తీసుకొస్తారని ఆ గదిలెట్లో బండిలోన కొరువు తీరి ఇలా వెళ్తున్నాను తందన నీ గదిరెడ్డి పాల్గొని అవుతలేవే జమరాని ఎందుకొరకు వచ్చానో తెలుసు మేము 7 అన్నదమ్ములము పంచుకున్నాము అలనాడు నీకు ఇస్తానన్న ధనము సోమంతము 12 ఎకరాల చేరిక ఆగులో అంబోతు మరి ఘనమైన సొమ్ములు గజ్జల వడ్డారము నీకు 7 మూటలు బావి అరకట్టముగా తల్లి ఉన్నది కదా అవి తీసి పక్కకు పెట్టాము శిలలా ఇక నీవు వచ్చేది ఉంటే ఇక నీ ధనం నీకే ఇస్తాను ఈ అరకట్నం గోవస్తాను చిల్లర తెచ్చుకునే అన్నయ్య అప్పారా నీకున్న ధనమో నాకున్నదన్నో మేము నీకు తీసిన సొమ్ములే కదా చెయ్య నీకు ఇస్తానగా నీవు కాదనవకు అందులో నువ్వు చక్కటి గడవడితో ఉన్నావు ఈ సొమ్ములు నీకు ఇస్తావు తప్పకుండా నువ్వు రాని చెల్లెలా అన్నయ్య అవరు నీ బావలేని పూట నేను ఎదురు కావాలన్నయ్య బావ ఎటు పోయాడు చెల్లె 12 ఊళ్ళ కటవారితనం ఎలా వేయాలి పటవారితనం ఎలా పోయాడు బావయ్య అయినా నువ్వు రాని చెల్లెలా నీవు వచ్చినాక బావ వస్తాడు మా అన్నయ్యతో నేను రానంటే మా అన్నయ్య బాధపడతాడేమో మా వదినమ్మ చాలా బాధపడతాడు మా మామయ్యని అడిగి వస్తాను అన్నయ్య అడగచ్చు అడిగి జీవనం తీసుకొని రండి మామయ్య మా అన్నయ్య వచ్చాడు తల్లిగారింటికి వెళ్ళిపోతున్నాను నాకు జీవించి జీవనార్థం ఈ మామయ్య ఓ కోడలా నీకు పోను కాళ్ళు ఉన్నాయి కానీ రాను కాళ్ళు లేవమ్మా మామయ్య ఎట్లన్నో మామయ్య కోడలా నేను పోయి రమ్మనే పోయి నీకు పోను కాళ్ళు ఉన్నాయి రాను కాళ్ళు లేవు అన్నాను కానీ సేబాన వెళ్ళి లోపల 2 కోడలా వెళ్ళండి ఆయన ఎప్పుడు పోయినా కానీ తయారయ్యే దగ్గర చక్కని ఒక గజరైన బండిలో కూర్చున్నాడు ఎలా వెళుతున్నాను రామయ్యను
పల్లెలు చెట్లు సేమలు వద్దులు మొద్దులు దాటుకుంటూ హడావిడిగా ఆ చక్కటి ఒక 7 మూటల బాయికాడకు చేరుకున్నాను. 7 మూటల బాయికాడ చేరుకోగానే ఆ గజరెట్ల బండి నుంచి చెల్లెలు దిగాలి. చెల్లెలు దిగి వదిన దగ్గరికి చేరుకుంటున్నాను. ఆడబిడ్డ వదినమ్మా లీలావతి బాగున్నావా వదినే బాగున్నావా బిడ్డ చిన్నప్పుడు కాంచలి గీ బొత్తలు కనుకున్నా కానీ అంత కన్నట్టుగా నేను ఆదిన ఆ పొత్తలు ఇప్పుడు ఇద్దరు ఒక్కలో ఉన్నట్టే ఉన్నారు. ఆడబిడ్డ బాబా బాబా ఆ పొత్తలు ఏమన్నా మీ కన్న తల్లి ఏం చేశారో తెలుసునా? ఓ ఈ 7 మూట్ల బావిలోనే ధనము సొమ్ము సొమ్ము దాచిపెట్టాలి. ఆడబిడ్డ అంతలా అయితే అలా చూడు అక్కడ బయట మీదిన కొట్టాడుకుంటారు నీళ్ళ మీద ధనం. అంతేనా వదినమ్మా? అవును అని మా వదిన చెప్పినట్టుగా రగరగా బావి కాడికి వచ్చాను. చూస్తున్నాను బావిలో తొంగి చూస్తే వలే సమయం అనుకున్నాను. పట్టరాని కోపంతో ఓ అంజవరాని ఇంతటితోటి నీ పాత్ర ముగుస్తుంది, నీ ప్రాణం వెళ్తున్నదని అని చెప్పి కిరికిరి గొంతుకొచ్చిన మరి చెల్లె అంజవరాని బావిలో నమ్మి వెనక చూడగా వెనక నుంచి ఎలగిన నీలవతి అటువంటి నీలవతి ఆ చంద్రవేదం చేతబట్టి పాల్మని దెబ్బగొట్టగానే పూల చెండి విధముగా శిరస్సు ఓకాడ మొండి ఓకాడ పడి విలవిలవిలవిలవిలవిలగొట్టుకునే జలజల ప్రాణం వదిలింది అటువంటి అంజవరాని. ప్రాణం తీసి ముందుకు 3 అడుగులు వేసింది. ఎవరు? ఆ నీలవతి. చనిపోయిన చక్కడి అంజవ తల్లి చచ్చిన అంజవ తల్లి చక్కడ చనిపోయిన అంజవ తల్లి దేవత అది నా నీలవతి. మిమ్మల్ని మీ ఇంటికి పెట్టుకుని వచ్చానా పెట్టుకుని వచ్చానా నా నమ్మిచ్చి నీ సొమ్ము తిన్నాను నీ సొమ్ముదం తిన్నాను నమ్మిచ్చి నా ప్రాణం తీశావు. నా భర్త లేని సమయంలో నన్ను తీసుకువచ్చి నా ప్రాణం తీశారని ఆ యొక్క ఎన్నులో చల్లగా ఎన్నులో ఎప్పుడు దర్శాదో ఆ చక్కని ఒక నీలావతి అనగానే నల్ల సాపురావు బండ అయింది. మరి నీలావతి పురమారి నల్ల సాపురావు బండ నిలిచాది. ఆ అన్నయ్యకైనా కానీ అప్పారావుకైనా ఆడబిడ్డ శాపన దాకి ఆడబిడ్డ కనుక శాపన దాకి అతడు వరకు పిచ్చివాడయి అడవిలోనే వారణంలోనే చెట్టు గుట్ట తిరిగి ఒక్క కాడ మరణించాడు. అతని మదమాంసం అంతా కాకుల గద్దల పాలు వేయాలి, తన యొక్క బొక్కలు భూతలి పాలు వేయాలి. అట్లా అప్పారావు మరణించాడు. మరి ఆ సమయంలో చనిపోయిన అంజమ్మ తల్లి బంగారు విగ్రహమై నిలిచారు. బంగారు విగ్రహమై నిలిచి దేవత నిలిచి ఆ అంజమ్మ తల్లి వెనగానే ఎవరు ఆ 12 ఊళ్ళ పటివారస్థానం వెళ్తుండే కదా భర్త గంగయ్య. గంగయ్య వద్దకు వెళ్ళిపోయి ఓ భర్త గంగయ్య పాపకారు మా అన్నయ్య వెనగానే నమ్మించి మోసం చేసి మాయమాటలతో నన్ను తీసుకువెళ్ళి నా ప్రాణం తీశాడు. 12 ఎకరాల శేనశిలకల కాడ 7 మూటలు బావి కాడ వెనక నేను మరణించున్నాను. రా భర్త నీ భర్త ఒక కాళ్ళకు వెళ్ళిపోయి ఎప్పుడు చెప్పాడు. అప్పుడు వెనక రగరగరగరగరగ ఇంటి వద్దకు వచ్చాడు గంగయ్య. ఓ బాబు ఆకృతిష్టయ్యా నీ కోడలు లేది అని అడగగానే తన యొక్క అన్న వచ్చాడు, అన్న తీసుకువెళ్ళాడు కొడుక నాకైతే తెలియదు అని అన్నాడు. అప్పుడు వెనక గంగయ్య రగరగరగరగరగ ఆ యొక్క 7 మూటల బావికాడికి చేరుకున్నాడు. భామ
అంజమరాని వెనకనే చనిపోయి మరణించి ఉన్నది. అవును. అయ్యో బామా అంజమ్మరాని ఇరువాసి వెళ్ళినావా. గోడువాసి వెళ్ళినావా. ఓ బామా ఇళ్ళగన జోడు ఉండ బామా. బహుళగడయ రామ పాపకారియ బ్రహ్మదేవుడైనా నీకు నాకుగా వెడవలినా. 6 నెలల గర్భుడితో ఉన్నావు, కొడుకై పుట్టినావు, బిడ్డై పుట్టినావు, ఎంతో సుఖ సంతోషంగా బతుకుతాం అనుకుంటే ఈ రోజు నీ ప్రాణం వదులుకుంటేవా అనగానే ఆ చక్కటి ఒక తల్లి వెనక అంజమ్మరాని బంగారు విగ్రహం నిలిచాది కాబట్టి భర్త గంగరాజు నేను వెనక చక్కటి ఒక దేవతయ్యాను. ఆ తిరుపతి పోయే క్రాస్ రోడ్డు కాడ అంజమ్మ గుడి కట్టించి నా యొక్క గుడి వెనక నిలపండి. మరి అటువంటి ఒక విత్తన శిఖరము, మరి రాయి గుడి, ఆ గుడి వెనక నన్ను నిలిపి నా వద్దకు వెళ్ళగానే కలియుగమందున పుట్ట ఉంది, పెరుగా ఉంది. చాలా మంది భక్తులు నా వద్దకు వస్తారు. కోరుకున్న వరము వారి కొంగులో నిలబెడతాది నా దీవెనతోనని ఆ తల్లి వెనక అంజమ్మరాని ఎప్పుడు ఉన్నాదో ఇప్పటికైనా తిరుపతి పోయే క్రాస్ రోడ్డు కాడ అంజమ్మ గుడి ఉన్నది. ఆ అంజమ్మ గుడి కాడ వెనక చక్కటి ఒక గంగయ్య వెనక అంజమ్మ గుడి కట్టించి ఆ గుళ్ళో పూజారయ్యి గంగురాజు ఉన్నాడు. ఈ కథ ఈ విధంగా ఉన్నది. ఈ 6 అన్నదమ్ములు సువయ్య, సుక్కయ్య, లవయ్య, లక్కయ్య, చిన్నవాడు వెనక రత్నాకరెడ్డి, రంగయ్య, రత్నాకరెడ్డి, ఈ 6 అన్నదమ్ములైనా మరి వారు వెనక ఆ రోజున వెనక పాఠశాలకు వెళ్ళి రావగా అయ్యో నా దగ్గర ఏమున్నది చెల్లె అని చెప్పి పాఠశాలకు వెళ్ళి వచ్చినాడు కదా. వారి అందరూ జోగులన్నీ వెలుపడాడగా 116 రూపాయలు అది వారి చేతులకు ఎప్పుడు ఇచ్చారో అన్నయ్య ఈ 116తో కానీ 20 గడికి పూజ బంగారు గడికి వడగడి దేవుడు వర్తివారి దేవుడు పూజ బంగారు దేవుడు కలిగి 7 గడికి పాటికి బరువులు గడికి మీరు ముట్టినంత బంగారం కావాలని ఆ తల్లి ఆడబిడ్డ దీవెన ఎప్పుడు పొందాదో చక్కని ఒక దీవెన ఎప్పుడు పెట్టిందో అన్నదమ్ములకు ఆడబిడ్డ దీవెన పొందిన వారు అన్నదు 6 అన్నదమ్ములైన ధనవంతులయ్యి గుణవంతులయ్యి ఆ చక్కని ఒక 7 మేడల్లా రంది లేకుండా రాజ్యసభ వెళుతున్నారు. ఆ జగన్నాథపురి పట్టమైన గాని రంది లేక నయన చెప్పించిన వారు చక్కడి ఒక రాజ్య దేశము పరిపాలిస్తూ ఉన్నారు 6 అన్నదమ్ములైన. ఈ కథ ఇంతటితో సంపూర్ణము. కథ చెప్పించిన వారికి తొలగును పాపములు కలుగును పుణ్యములు వారికి వారి కుటుంబానికి ముట్టిన ముచ్చని పట్టింది బంగారం ఎడమని పుణ్య బంగారు గడిగి ఆడబిడ్డ దేవుడు వర్తివారి దేవుడు దూర బంగారం దేవుడు గడిగి ఏటికి ఎడ్డు గడికి పాటికి బరులు గడికి వారి వెళ్ళే తొవ్వలో అయినా చేసే పైన అయినా కానీ కోట్ల భాగ్యము కథ నచ్చిన